బంగ్లాదేశ్‌లో హిందువులకి సంబంధించినటువంటి దాడులు, హిందువుల మీద దాడులు అన్నటువంటిది ముదిరి పాకానబడుతూనే హిందువుల మీద దాడులు చేసే వాళ్ళకి సపోర్ట్‌గా ఉద్యమించే హిందువులకి వ్యతిరేకంగా అక్కడ సైన్యం పనిచేస్తుంది. తాజాగా ఒక బాలిక గ్యాంగ్ రేప్ విషయంలో న్యాయం చేయాలని ఆందోళనకు దిగినటువంటి హిందువులు, బౌద్ధుల మీదన బంగ్లా సైన్యం కాల్పులు జరిపిన ఉదంతం ఇది. త్రిపుర సమాజానికి చెందినటువంటి పాఠశాల బాలిక మీద మధ్య ప్రాంతంలో అత్యాచారం జరిగింది. సంఘటన మీద కేసు నమోదైన నిందితుల్ని వదిలిపెట్టేశారు. విచారణలో లైంగిక దాడిని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఆదివాసీలు, హిందూ సమాజం అట్లాగే బౌద్ధ సమాజాలు కలిసి కాగ్రచ్చరి జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీలు చేపట్టాయి. దీనికి అక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దల యొక్క జోక్యంతో సైన్యం రంగంలోకి దిగింది. నిరసనకారుల మీద సైన్యము, భద్రతా బలగాలు కలిసి లాఠీ చార్జ్ చేసినాయి. తర్వాత పరిస్థితి ఉద్రిక్తమైపోయిందని, వాళ్ళు చేసిన దానికి ఉద్రిక్తమైపోయిందని తుపాకీ కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ ప్రాంతంలో గతంలో కూడా ఆదివాసీలు, మైనార్టీల మీద దాడులు, భూ కబ్జాలు, మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూనే వచ్చినాయి. 2024 హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఇళ్ల మీద దోపిడీలు, మహిళల మీద దాడులు జరిగినాయి. ఇక్కడేమో మైనార్టీల గురించి దీపాలు పట్టుకునేటటువంటి వాళ్ళు, అంత అద్భుతంగా ఉన్నా సరే దీపాలు పట్టుకునేటటువంటి వాళ్ళు, అక్కడ అన్యాయానికి గురవుతున్న హిందువులు, ఆదివాసీలు, బౌద్ధులు వీళ్ళ గురించి మాత్రం మాట్లాడేవాళ్ళు లేడు.